అరే ఓ ఈశ్వర్ సాయ, ఈ వీడియో నీకేరా భయ్. నిజంగా చెప్తున్నా, అవకాశాల కోసం వచ్చిన ఆడపిల్లల్ని మీ ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు, మూవీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎలా చూస్తారో, ఎలాంటి కమిట్మెంట్లు అడుగుతారో గత వారం క్రితం ఒక అక్క మీడియా ముందుకు వచ్చి చెప్పింది. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోగలం నువ్వు ఇక్కడి దాకా వచ్చి ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని కథలు పడి ఉంటావు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ అదృష్టం బాగుందిరా భయ్. నిజంగా చెప్తున్నా, నీ అదృష్టం చాలా అంటే చాలా బాగుంది. నిజం. నువ్వు పొద్దున లేచిన వేళ ఎవరి ముఖం చూసినావు కానీ వాడిని దండం పెట్టి వాడిని కాలు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవాలి, కాడిగలిన నీళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్ను ఆ పొజిషన్లో నీ భార్య వచ్చి తలుపు తట్టింది కాబట్టి సరిపోయింది. నిజంగా చెప్తున్నా, నీ వంటి మీద కనీసం షెడ్ అయినా మిగిలింది. అదే పొజిషన్లో ఈ అమ్మాయి వాళ్ళ తరపున ఎవరన్నా చూసుంటే, బిడ్డ నీ ఒంటి మీద గా షెడ్డి కూడా లేకుండా నిన్ను నడి బజారులో తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి కుక్కని కాదు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి నిన్ను బర్రి బత్తలుగా గాడిద మీద గుండు కొట్టి ఊరేగించేటోళ్ళు బిడ్డ. నీ అదృష్టం బాగుంది. కానీ ఇప్పుడు అనుకోవచ్చు మీ సతీమణి, ఇప్పుడు అనుకోవచ్చు నాకు ఇంకా అంత అయిపోయింది అని. అమ్మ నువ్వు అంతా బజారుకి ఇడిచినావు, ఇక ఇప్పుడు కాలే. ఇక మీ ఆయన ఏదో జాకిలు పెట్టి మీ ఆయనని మళ్ళీ పైకి లేపాలని చూస్తూ ఉన్నావు, అది ఇప్పుడు కాలే. కథ ఇప్పుడే మొదలైంది. నిజంగా చెప్తున్నా, కథ ఇప్పుడే మొదలైంది. ఆ అమ్మాయిని నడి బజారున ఈడ్చి ఇప్పుడు ఆ అమ్మాయిని దిక్కు దివానా లేకుండా చేసిన మీరు, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారు, ఆ అమ్మాయికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళందరినీ రోడ్డు మీద ఈడ్చిన నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అరే ఈశ్వర్ సాయ, ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ. నిజంగా చెప్తున్నా, నీపైన మీ ఇద్దరు కలిసి ఆడిన ఏదైతే డ్రామా ఉందో దానిపైన ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ ఉంటుంది. 100కి 200% ప్రతి దానికి మీరు జవాబు చెప్పి తీరాల్సిందే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి. ఎందుకంటే